ఫర్ ఇట్ మీరందరు ఇక్కడ ఉంటారు. ఎస్ సార్ నో? థ్యాంక్ యూ. సో ఈరోజు నా టాపిక్లో వెళ్ళిపోదాం, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రైట్ డూప్లికేషన్. సో అసలు డూప్లికేషన్ అంటే ఏంటి, డూప్లికేషన్ వల్ల మనకు ఉండే లాభాలు ఏంటి, సో దానివల్ల మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో అసలు డూప్లికేషన్ అంటే ఏంటి, డూప్లికేషన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా, సో అది ఒకవేళ ఉంటే ఎక్కడ డూప్లికేషన్ చేయొచ్చు. సో ఒకసారి మీరు ఆలోచించండి, ఎక్కడ డూప్లికేషన్ ఉంటే సక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను. ఒక కంపెనీ పెట్టామనుకోండి, ఆ కంపెనీలో 500 ఎంప్లాయీస్ పెట్టేశాము, సో పని జరుగుతుంది. సో అక్కడ డూప్లికేటర్స్ తయారవుతారా? ఎంప్లాయీ తయారవుతారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే కనుక టాటా కావచ్చు, తర్వాత అంబానీ కావచ్చు, తర్వాత రామోజీరావు కావచ్చు. ఎస్ ఆర్ నో? సో అక్కడ డూప్లికేషన్ అనే ఛాన్స్ లేదు. ఇక్కడ ఓనర్ ఎంప్లాయీ సిచ్యువేషన్